అంటే భగవానుడు భగవద్గీతలో మనకేం చెప్తున్నాడు? ముఖ్యమైన పాయింట్ ఇది. ఏంటిది? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. అందరు ఇక్కడనే ఉండాలి. కొత్త శరీరాలు నాకేం అవసరం లేదు. మీ మనసు కూడా శరీరంతో పాటు ఇక్కడే ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానము అని భగవానుడు ఏమన్నాడంటే, శ్రద్ధ ఉంటేనే ఏమొస్తుందట? శ్రద్ధావాన్ లభతే జ్ఞానము అంటున్నాడు. ఇది ఎవరు చెప్పిండ్లు? నేను కాదు, ఆదిలాబాద్కి వెళ్ళొచ్చిన సునీత మేడం కాదు. ఎవరు చెప్తున్నారు? రోజు పూజించి ఆరాధించే మన భగవానుడు. మీరందరూ పూజలు చేస్తున్నారు కదా, కృష్ణుని పూజిస్తారా? కృష్ణుడు అంటే ఒక రూపం అనుకోకండి. కృష్ణ అంటే జ్ఞానం. కృష్ణ అంటే ఆయన ఆ పేరు ఎందుకు పెట్టుకున్నాడు? ఆయన ఎందుకోసం వస్తున్నాడు భూమి మీదకి? జ్ఞానాన్ని బోధించడానికి వచ్చిండు కాబట్టి ఆ పేరే పెట్టుకున్నాడు. కృష్ణ అంటే ఏంటిది? జ్ఞానం. చూడండి, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అంతరార్థం ఉంటుంది. శ్రద్ధగా వినండి. ఉన్నారా అందరు? ఇక్కడనే ఉన్నారా? ఇక్కడనే ఉండండి, మీ ఇంటికి పోకండి. నేను మా ఇంటికి పోను, మీరు మీ ఇంటికి పోవద్దు. నిజమే, అలా ఉంటేనే అర్థమవుతుంది. అయితే కృష్ణ అంటే జ్ఞానం. మరి ఏ జ్ఞానం? అక్షర పరబ్రహ్మ జ్ఞానం. అధ్యాయం 18 అధ్యాయాలు ఉంటాయమ్మా భగవద్గీతలో. 18 అధ్యాయాల్లో ఒక అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగం. అక్షర పరబ్రహ్మం అంటే ఏంటిది? పరబ్రహ్మం అంటే ఏంటిదంటే నాశనం కానిది. నాశనం కానిది ఆయన ఒక్కోడే. మనమందరం తుస్సు. అంటే ఈ శరీరం అంతా వెళ్ళిపోయేది, ఇది పోయేది, ఇది పోయేది, ఇల్లు పోయేది, వాకిల్లు పోయేది, అన్నీ పోయేటి. కానీ శాశ్వతంగా నిలిచేది పరబ్రహ్మ. దాన్ని అక్షరము అంటాం. క్షరము కానిది అక్షరము అంటే నాశనం కానిది ఏదైతే ఉందో అదే బ్రహ్మ. ఎట్లా పెట్టాయన అంటే ఇక్కడ మనకేం చెప్తున్నాడు భగవానుడు? జ్ఞానం అంటే ఆయన ఎందుకు జన్మ తీసుకున్నాడు? జ్ఞానాన్ని బోధించడానికి. ఎందుకు? మానవులు పూర్తిగా అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి. ఉన్నామా లేదా? మాట్లాడాలా? ఉన్నాము. ఏంటి అజ్ఞానం? నేను ఈ శరీరమే, నాతోనేమీ కాదు, అందరితోనైతే కానీ నాతోని కాదు. ప్రతిదానికి భయం. రోగం వచ్చిందంటే భయం. అంటే ప్రతిదానికి ఒక భయం. భగవంతుడు అంటే భక్తి కంటే ఎక్కువ భయం ఉన్నది. ఇదంతా అజ్ఞానం. భగవంతుడు అంటే భక్తి ఉండాలి, భయం అవసరం లేదు. భక్తి అంటే ఏంటిది, భయం అంటే ఏంటిది, ఇది తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే భగవంతునికి మనం దగ్గర అవుతాం. మనం భగవంతునికి దగ్గర అవుతాం అంటే గంధం పెట్టుకొని, పెద్ద బొట్లు పెట్టుకొని, కాషాయాలు వస్త్రాలు వేసుకొని, మనం దీపాలు పెట్టి ఒక్క పొద్దులు పడితే భగవంతుడు దగ్గర కాడు. మీరే చెప్పండి, అవుతాడా? అంతే చేస్తే అవుతాడా? భగవంతుడు ఎవరో తెలుసుకుంటే, ఎక్కడుంటాడో తెలుసుకుంటే, ఆయనని చేరుకునే విధానం ఏంటిదో తెలుసుకుంటే అప్పుడు భగవంతునికి దగ్గర అవుతాం. నేను అన్నది రైటా రాంగా చెప్పండి. మీరు రోజు ఏం చేస్తున్నారు? మరి ఇది చేస్తున్నారా? దాని పేరేంటిది? హోమం. హోమమేనా? హోమం అంటే ఏంటిది? దేవతలకి ఆహారం. కానీ నువ్వు దేవుడు ఒకటి అని తెలిపేదే భగవద్గీత యజ్ఞం. దేవుడు వేరు, నువ్వు వేరు కాదు అని తెలిపేదే భగవద్గీత యజ్ఞం. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. భగవంతుడు మన లోపల ఉన్నాడా లేదా? ఎంతమందికి నమ్మకం ఉంది భగవంతుడు నా లోపల కూడా ఉన్నాడు అని? ఎంతమందికి నమ్మకం ఉంది? చేతిలో పట్టండి. నిజంగా లావట్టాలి, తుస్సు లావట్టద్దు. మళ్ళా అసలు ఉన్నాడా? ఇట్లా పట్టద్దు. ఇట్లా అంటే నాకు సగమే అర్థమైంది. సరే, మనందరి లోపల ఏముంది? ఆత్మ ఉంది. మరి ఆత్మే దేవుడని ఎవరు చెప్పిండ్రు మనకి? ఎట్లా నమ్మకం కలగాలి? వాస్తవమేనా? ఎవరు చెప్పిండ్రు మరి చెప్పండి. మీరు చెప్పారు. నా దగ్గరికి రాకండి.
నేను నా ద్వారా ఓకే. నేను ఎక్కడికి వెళ్ళి చెప్పినా? భగవద్గీతకి వెళ్ళి. వెరీ గుడ్. అంటే ఏం చెప్పిండో చూద్దాం మరి. భగవద్గీతలో భగవానుడు ఏం చెప్పిండు? అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః. చెప్పండి. అహమాత్మా గుడాకేశ. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః. అహమాదించ మధ్యంచ భూతానమంత ఏవచ అంటున్నాడు. అంటే భగవానుడు ఏం చెప్తుండు? మనం కృష్ణుడు మానేద్దాం. ఏమందాం? భగవానుడు అందాం. భగవంతుడు ఒక్కోడే కదా. భగవంతుడు ఒక్కోడే ఒక్కొక్క పని మీద ఒక్కొక్క అవతారం ఎత్తిండమ్మా. ఇప్పుడు నేనున్నా. ఫస్ట్ నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను ఏమంటారు? పిండం. బయటకు వస్తే పిల్ల, ఆడపిల్ల. ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. ఉండను. ఆయన ధ్యాస ఆయన మీద పోకండి. ఇది రికార్డ్ అవుతుందండి క్లాస్. అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా పేరు పిండం, బయటకు వస్తే ఆడపిల్ల. అది నేనే, ఇది నేనే. నాకంటే ముందు ఒక అన్న ఉట్టి ఉన్నాడు. అతనికి నేనేమైనా? నేనే చెల్లెల్ని. నా తర్వాత ఒకడు పుట్టిండు, నేను అక్కనైనా. పెళ్ళయింది, కోడలనైనా భార్యనైనా. ఓ బిడ్డ పుట్టింది, తల్లినైనా. అంటే నేనే ఒక్కటే కానీ ఎన్నైనా. అలాగే బాగా వినండి. మనము ఏ దేవుణ్ణి పూజిస్తే ఏది దొరుకుతుందో అనుకుంటున్నాం. ఏ దేవుణ్ణి కాదు, ఉన్నది ఒకటే దేవుడు. ఒక్కొక్క కార్యం మీద, ఇప్పుడు నేను ఎలా ఒక్కొక్క కార్యం మీద ఒక్కొక్క పేరు పెట్టి పిలుస్తున్నాము, అలాగే భగవానుడు ఒక్కోడే ఒక్కొక్క కార్యం మీద ఒక్కొక్క అవతారాలు ఎత్తిండు. అవతారాలు ఎత్తి నువ్వు రాముణ్ణి పూజించినా భగవంతుణ్ణి పూజించినట్టే, కృష్ణుణ్ణి పూజించినా భగవంతుణ్ణి పూజించినట్టే. కానీ వాళ్ళిద్దరు వేరు కాదు. రాముని భక్తులు మా శివుడే గొప్ప అంటాడు, కృష్ణుని భక్తులు మా రాముడే గొప్ప అంటారు. మనల్ని దాన్ని ఏమంటారంటే మూర్ఖత్వము, అజ్ఞానము అంటాం. అవునా కాదమ్మా? దేవుడు ఒక్కడే అయినప్పుడు నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప, ఇదే నడుస్తున్నది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే భగవంతుడు ఒక్కోడే. అవతారాలు ఎత్తి ఏం చేసిండు? అన్ని అవతారాలు ఎత్తి అలా ఎన్నో పనుల ద్వారా అవతారాలు ఎత్తిండు. కాబట్టి మనం అందుకనే కృష్ణుడికి బదులు భగవానుడు అందాం. గీతలో కూడా కృష్ణ అని ఉండదు, భగవాన్ అనే ఉంటుంది, భగవాన్ ఉవాచ అనే ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే భగవానుడు నాలో ఉన్నాడా లేదా? అసలు భగవంతుడు ఎక్కడున్నాడు? మనం ఏం చేస్తున్నామంటే ఒక విగ్రహం పట్టుకొని, ఒక బొమ్మని పట్టుకొని అదే దేవుడని, కానీ అందులో ప్రాణం లేదు. ప్రాణం మన బ్రాహ్మణ్స్ మంత్రాల ద్వారా ఏం కడతారు? గుడి కట్టినప్పుడు ఏం చేస్తారు? విగ్రహాలకి గంతలు కడతారమ్మా కదా. మీరు సత్యం తెలుసుకోవాలి, గుడ్డిగా బతకద్దు. గుడ్డిగా బతికినన్ని రోజులు అజ్ఞానంలో ఉంటాం, దుఃఖం ఎక్కువైతుంది, రోగం ఎక్కువైతుంది. అదే సత్యం తెలుసుకుంటే అప్పుడు మనం భగవంతునికి దగ్గర అవుతాం. సత్యం అంటేనే భగవంతుడు. సత్యం అంటే ఏంటిదో అనుకుంటున్నాం. నిజం మాట్లాడడం అంతేకాదు, నిజం మాట్లాడడం ప్రాపంచికం. కానీ సత్యానికి దగ్గర అవుతుంటే ఆధ్యాత్మికం, అది పరమాత్మకి దగ్గర అవడం. సత్యం అంటే నాశనం కానిది, ఎప్పటికీ ఉండేది, దానిని అక్షరము అంటారు. అందుకనే 18 అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో. మనకి ఈ భగవద్గీతలో మనకి 18 అధ్యాయాలలో ఎంతో జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి కృష్ణ అని పేరు పెట్టుకొని భూమి మీదకి అవతరించిండు. ఎవరు కృష్ణుడు? సాక్షాత్తు విష్ణుమూర్తి, నారాయణుడు. చూడండి,
సాక్షాత్తు నారాయణుడే వచ్చిండు, కానీ ఆయన అంశ కాదు. రాముడు అతనికి అంశ, నారాయణుని అంశ రాముడు, కానీ కృష్ణుడు అలా కాదు. ఆయనే స్వయంగా వచ్చిండు అమ్మ కడుపులోకి. అర్థమవుతుందా? అంటే సాక్షాత్తు భగవానుడు ఏ గీతనిచ్చిండు? భగవద్గీతనిచ్చిండమ్మా. మరి భగవద్గీత మన ఇంట్లో ఉందా? భగవంతుని కృష్ణుని ఫోటో లేకపోయినా నష్టం లేదు, కానీ ఏముండాలి? భగవద్గీత ఎందుకు ఉండాలి? సరే, కృష్ణుని ఫోటో ఉంది. కృష్ణుని ఫోటో ఉంటే నువ్వు వాటి దీపం పెడతావు అంతే. అక్కడి నుంచి నువ్వేం జ్ఞానం తెలుసుకో. అదే రూపంలో భూమి మీదకి వచ్చిన ఆ భగవానుడు నీకు జ్ఞానాన్ని పెంచడానికి, ఆత్మజ్ఞానాన్ని పెంచి తనకు దగ్గర చేసుకోవడానికి ఒక గ్రంథాన్ని ఇచ్చిండు. మరి రెండిట్లలో ఏది ఇంపార్టెంటో చెప్పండి. ఆయన మాటలు ఇంపార్టెంటా? ఆయన జ్ఞానం ఇంపార్టెంటా? ఆయన వాటి మామూలు ప్రతిరూపం ఇంపార్టెంటా? ఆయన నోటి నుంచి జాలువారిన గ్రంథమే గీత. మరి ఇలాంటి గీత మన ఇంట్లో లేదు. అసలు మనం హిందువులమా అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి? ముస్లిమ్స్ మసీదుకి వెళ్ళండి, నమాజ్ చేయండి, ఏం తీసుకోరు. తీసుకుంటారా? చూడండి. ఆడోళ్ళు అయితే ఇంట్లో చేస్తారు, మగోళ్ళు అయితే బయటకు వెళ్తారు. చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎంబడ పట్టుకొని పోతారా? పోరా? మనం రోజు గుడికి వెళ్తున్నామా? ప్రతి దేవాలయం కట్టినము అంటే గీత ఉండాలి అక్కడ. ఏ గుడిలో భగవద్గీత లేదు. మన ఇంట్లో లేదు. మన ఇల్లు కూడా ఒక దేవాలయమే. మనం మార్చుకోవాలి. ఒక స్త్రీ ఒక శక్తివంతురాలు. ఆ ఇంటిని ఎలా మార్చుకోవాలి? ఎప్పుడు చూసినా లొల్లులు, కాదు పోదు, చీడలు ఉండద్దు ఇంట్లో. అది ఎప్పుడు ఉంటుంది మన ఇంట్లో? అలా మనకు అజ్ఞానం ఉన్నప్పుడు ఉంటుంది. అదే మనం జ్ఞానం తెలుసుకున్నాం అనుకో, మన ఇంట్లో భగవద్గీత చదవడం స్టార్ట్ చేయాల, చెప్పడం స్టార్ట్ చేయాల. ఇంత యజ్ఞం ఎందుకు చేపిస్తుంది లత? ఈ అమ్మాయి ఎందుకు చేపిస్తుంది? ఒకప్పుడు ఇవి ఎలా ఉండే, ఇప్పుడు ఎలా అయింది? చూడండి ఎంత మార్పు. ఈ యజ్ఞం మేము 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఇక్కడ. ఫస్ట్ మనం గుడిలో చేసినాం, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేసినాం. అంటే ఏంటిది? ఇది తెలుసుకుంటున్నది కాబట్టి ఎదుగుతున్నది. ఎదిగింది కాబట్టి నలుగురికి అందించాలని తన ఇంట్లో 3 రోజుల యజ్ఞం చేపిస్తుంది. ఇక్కడ ఏ దోషం ఉండదండి. ఈ ఇంట్లో ఏ దోషం ఉండదు. ఎందుకు ఉండదు? సాక్షాత్తు భగవంతుని జ్ఞానము 3 రోజులు నడుస్తుంది కాబట్టి. ఏ ఇంట్లో అయితే మనకు మంచిగా అనిపించదో అక్కడ యజ్ఞం చేపియాల, భగవద్గీత యజ్ఞం చేపియాలి. చేపియకున్నా పర్వాలేదు, నువ్వు రోజు చదివినా సరిపోతుంది. మన ఇంట్లో రోజు భగవద్గీత కొంచెమైనా మనం చదవాలి. ఆ చదివింది ఏం చేయాలా? మళ్ళా ఏం చేయాలా? ఫస్ట్ ఏం చదివినావు ముందు అర్థం కావాలి. చదువుతాం కానీ నెత్తికెక్కది. ఎందుకు? మనం భగవంతునికి దూరంలో ఉన్నాము. మీరు దీపం పెడితే దగ్గర ఉన్నట్టు కాదు, మీరు కోళ్ళని మేకల్ని కోసి పండగలు చేస్తే దగ్గర అది ఇంకా పాపం. మీరు ఏమి చేసినా భగవంతునికి దగ్గర అవుతారో తెలుసుకోవాలి. కేవలం దీపం ఎందుకు పెడుతున్నామంటే ఆ దీపం నీకోసమే. దేవుడు చీకట్లో ఉన్నాడా, వెలుతురులో ఉన్నాడా? మరి దీపం ఎందుకు పెడుతున్నామో చెప్పండి. దేవుడే ఒక వెలుగు కదమ్మా. దీపం పెట్టడానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి, మనకేం తెలియదు. ఆ దీపం దేవునికి అనుకుంటున్నాం. కానీ ఏ ఇంట్లో అయితే ఒకే స్థలంలో మనం దీపం పెడతామో ఆ స్థలము శక్తిగా మారుతుంది. శక్తిగా మారిన స్థలము, ఆ దీపము పెట్టినప్పుడల్లా నీకు గుర్తు రావడం కోసం ఏం గుర్తు రావాలి? ఆ దీపం ఎలా ఉందో నీ ఆత్మ దీపం కూడా నీ గుండెల్లో అలాగే ఉంది. దాన్ని దర్శించాలని చెప్తుంది ఆ దీపం. నీలోపు చీకటి ఉంది. దీపం పెట్టేది మన లోపల చీకటి ఉంది, మన లోపల దీపం పెట్టాలి. ఆత్మ దీపం. ఆత్మ లోపల ఏమైంది? చీకట్లో ఉంది. మరి భగవంతుని దగ్గర పెడుతున్నాం అనుకుంటే భగవంతుడే ఈ ఆత్మ కాబట్టి ఆ దీపమే భగవంతుడు.
కాబట్టి ఆ దీపం మన లోపలుంది, అది నువ్వు చూడాలి అని చెప్పడం కోసమే రోజు మనం దీపం ముట్టిస్తాం. చూడండి ఎంత హాయిగా అనిపిస్తుందో దీపం పెట్టినప్పుడు, ఎంత మంచిగా అనిపిస్తుంది. దీపం పెట్టి ఇంత పసుపు కుంకుమ మనం పెట్టుకుంటే ఎంత గమ్మత్ అనిపిస్తుంది. దీపం పెట్టని రోజు అవి తింటాం కదా, ముక్కలు నక్కలు, అవి తిన్న రోజు పెట్టాం కదా, ఆ రోజు ఎట్లా అనిపిస్తుంది చూడండి. అంటే మనం గమనించాలి ప్రతిదీ. అందుకనే అహమాత్మా గుడాకేశ ఇందాక చెప్పిన శ్లోకంలో భగవానుడు ఏమంటున్నాడంటే నేను ఎక్కడున్నాను అంటున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఈ విషయం? నీకా నాకా? అందరికీ. వెరీ గుడ్ అమ్మ, సక్కని తల్లి, మంచి సమాధానాలు చెప్తున్నది. ఎందుకంటే ప్రతిసారి వింటూ ఉంటుంది ఆమె. మనకు చదువుతో పని లేదు, బడిలో పోయి చదివే చదువుతో పని లేదమ్మా. నీకు ఇనొస్తాయి కదా షోలు, అంతే. నా ముచ్చట్లు విన్నామనుకో, మర్చిపోకుండా గట్టిగా పట్టుకున్నాం అనుకో, సమాధానాలు చెప్పేస్తుందా లేదా? అందుకే ఈ చదువు అవసరం. నాశనం కాని చదువు కోసం. ఇది మనం పోయినా కూడా మన ఆత్మకి అంటి ఉండే చదివే ఆత్మజ్ఞానము. మన ఆత్మతో ఉండే చదివే ఆత్మజ్ఞానం. ఈ బడిళ్ళల్లో చదువుకునే చదువు శరీరంతోనే పోతుంది, అర్థమవుతుందా? అందుకని చదువుకున్నాం కంటే చూడండి, అహమాత్మ గుడాకేశ, ఓ అర్జున, నేను ఎవరిని అంటున్నాడు? నేను ఫోటోని, నేను విగ్రహాన్ని చెప్పలే. ఏమంటున్నాడు? ఏమని చెప్తున్నాడు భగవానుడు? ఇది మీరు ఇంత గట్టిగా పట్టుకుంటేనే మీరు ఎదిగినట్టు. ఏమని చెప్తున్నాడు? నేను ఆత్మని. మరి ఎక్కడున్నాను ఆత్మని? సరే, ఎక్కడున్నాను? సర్వభూతాశయస్థిత. సర్వము అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ప్రాణిలో అంటున్నాడు. అంటే లోకంలో ఎన్ని జీవులను నేనే పుట్టించానో, ఆయననే కదా పుట్టించింది. నువ్వు పైసలు పెట్టి కొనుకంచుకున్నంత మాత్రాన అది నీది కాదు. నాది నాది అని మొత్తుకుంటున్నావు. ఈ కోడి నాది, ఈ మేక నాది, ఆ పంది నాది, ఆ కుక్క నాది అని మనం మొత్తుకుంటున్నాం కదా. ఏది నీది కాదు. అవన్నీ ఆయన సృష్టి, ఆయన పిల్లలు. కాకపోతే మనది మొదటి పెద్ద సంతానం. నీకు 4 పిల్లలు ఉంటే మొదటి సంతానం పెద్దోడు అంటాం కదా. అలాగే భగవంతుని సంతానం ఎంత తెలుసా? ఎంత? మన సంతానం 4, 3, 2. పరమాత్మ సంతానం 84 లక్షలు. ఎన్ని? మళ్ళా నేను మళ్ళోసారి వచ్చినప్పుడు చెప్పాలా. పరమాత్మ సంతానం ఎంత? 84 లక్షల జీవులు. మరి అన్ని లక్షల మందిని భూమి మీద జీవులని సృష్టించి మనల్ని పెద్దోడుగా పుట్టించిండు. అందుకే ఉత్తమమైన జన్మ అన్న మానవ జన్మ. ఎక్కుతున్నాయా దిమాగ్లకి? ఈడుంటే ఎక్కుతుంది. ఉండుండి. అంటే ఇప్పుడు చెప్పండి, మనము పెద్దోడు అన్నప్పుడు చిన్నోని కొట్టన్నా? మన ఇంట్లో పెద్దోడు చిన్నోని కొడితే తల్లి ఏమంటది? అడు చిన్నోడ్రా, అంకేం తెలియదురా, నువ్వు పెద్దోడివిరా అంటామా లేదా అమ్మా? అంటామా? మరి దేవుడికి ఒక న్యాయం, మనకు ఒక న్యాయం. మనం ఎట్లా ఇంట్లో పిల్లలు అంటున్నామో అలాగే మనం పెద్దోళ్ళం. మన తర్వాత పుట్టిన మూగ జీవులని మనము మన తోడబుట్టిన వాటిలాగా చూస్తేనే నువ్వు మనిషివి. ఇంత గట్టిగా చెప్పడానికి కారణం, నా దగ్గర ఒక ఆయుధం ఉంది. అర్థమైందా? నా దగ్గర ఆయుధం ఉంది. నోరు తెరిచి ఎవరు మాట్లాడినా ఇక్కడ సమాధానం ఉంది. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నీతో పుట్టులుగా చూడమన్నాడు ప్రతి ప్రాణిని. వాటికి నోర్లు లేవు, చెప్పలేవు, బాధని చెప్పలేవు. మనం చెప్పగలుగుతాం. కాబట్టి 84 లక్షల జీవులలో సర్వభూత అంటున్నాడు. క్షయస్థిత, స్థితమై కూర్చున్నాడట. నేను ఇలా చైర్లో ఎలా స్థితమై కూర్చున్నానో
భగవంతుడు ఎక్కడ కూర్చున్నాడట? అన్ని జీవులలో, కోడిలో, మేకలో, పందిలో, కుక్కలో, దోమలో, చీమలో, ప్రతి జీవిలో, మనిషిలో, అన్నింటిలో ఉన్న ఆత్మని, అంటే అందులో ఉన్న ప్రాణం. ఆత్మ జరిగిందనుకో ప్రాణం ఉంటుందా? ఉండదు. ఆత్మ ఉండడం అంటే ప్రాణం ఉండడం. అంటే నీలో ఉన్న ప్రాణం ఎవరు? భగవానుడు. మరి మన లోపల ప్రాణం ఉన్నది కదా. ఇప్పుడు భగవంతుడు ఉన్నాడని నమ్ముతారా మేడం? నమ్మకం కలిగిందా? ఇంకా కొంచెం డౌట్ ఉంటే ఇప్పుడు అడగచ్చండి, ఏం ప్రాబ్లం లేదు, నేను ఇంకా క్లారిటీ ఇస్తా. అందుకనే చూడండి, అమ్మ కడుపులో ఉన్న బొమ్మ ఫస్ట్ ప్రాణం రాలే, ఇంకా అమ్మ కడుపులో ఒక్కొక్క ఆత్మ 5 నెలలకు వస్తుంది. ఒక ఆత్మ 7 నెలలకు వస్తుంది. ఒక ఆత్మ ఇప్పుడు ఉడుతున్నానంగా వస్తుందండి అమ్మ కడుపులోకి ప్రాణం. అప్పటిదాకా అది ఏమండి? బొమ్మ, మట్టి బొమ్మనే, పిండం. ఆ పిండంకి ఏం కదలికలు లేవు. దాన్ని తీసుకొని మనం ఏం చేసుకుంటాం? ప్రాణం లేదు. అప్పుడు పరమాత్మ ప్రాణం పోసిండు, అదే ఆత్మ. అమ్మ కడుపులో ఉన్న బొమ్మకి, అమ్మ కడుపులో ఉన్న బొమ్మ ఎలాగో ఆ గర్భగుడిలో ఉన్న ప్రతిరూపం కూడా అంతే. ప్రాణం పోసేంత వరకు మనం పూజలు చెయ్యం. ఇప్పుడు ఒక విగ్రహం చేసుకొచ్చిండండి, కొత్త గుడి కట్టినాం భూపత్పూర్లో. ఒక కృష్ణుని విగ్రహం పెట్టాలా. కృష్ణుంది రాయితోనో చెక్కతోనో విగ్రహం చేసుకొచ్చిన తర్వాత ఏం చేస్తారు? కండ్లకి గంతలు కడతారు. తెలుసా? చూసిండ్రు ఎప్పుడన్నా? కండ్లకి గంతలు కట్టి ఒక మంచి రోజు, ఒక మంచి సమయం చూసి ఏం చేస్తారంటే ఆ యొక్క విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. ప్రాణ ప్రతిష్ఠ అంటే ఏంటిది? ఆ విగ్రహంలో ఏం లేదు. వెరీ గుడ్, అర్థమవుతుంది కదా. అది స్వయంగా దేవుడు కాదు. దేవుంది ఏంటిది? ఫోటో లేకపోతే విగ్రహం. ఇప్పుడు ఇక్కడ నా ఫోటో కనబడుతుంది, ఇది నేనా? ఇది నేను. ఇదేంటిది? ప్రతిరూపం. ఇక్కడ ఉంది ప్రతిరూపం, ఇది ఒరిజినల్ రూపం. మరి ఒరిజినల్ రూపము నీ లోపలుంది. దేవుంది ఎవరిది? నీ లోపలున్న నిజమైన దేవుడు ఆత్మరూపంలో ఉన్నాడు. మరి ప్రతిరూపం ఎక్కడుంది? గుడిలో ఉంది. కానీ అదే అనుకోని అక్కడ ఆగిపోయినావు. అది చూసుకుంటూ ఆ దేవుడు ఈ అవతారంలో వచ్చి నాకేం చెప్పిండు అని ఆదర్శంగా తీసుకోవడానికే దేవాలయంలో విగ్రహాన్ని మనం నిలబెట్టుకున్నాం. మర్చిపోవద్దని. రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, నరసింహస్వామిని ఇలాంటి దేవుళ్ళని మర్చిపోకూడదు అని వాళ్ళని ఆదర్శంగా తీసుకోవడానికి. దేనికి ఆదర్శం? ఆ రూపంలో వచ్చి నాకేం చెప్పిండ్లు. మీరేం చేస్తున్నారు? ఆయననే దేవుడు. వెంకటేశ్వర స్వామి ఏం చెప్పిండు? కలియుగ దైవం. 7 కొండలు ఎక్కు. 7 కొండలు ఎక్కడం అంటే ఆ 7 కొండలు చెప్పలేడన్నారు వెంకటేశ్వర స్వామి. నీ లోపల 7 కొండలు ఉన్నాయన్నాడు. అది చెప్పిండు వెంకటేశ్వర స్వామి. ఏం చెప్పిండో మనకు తెలిస్తే కదా, చదివితే కదా. నీ లోపల 7 కొండలు, మూలాధారం నుంచి కింది నుంచి మీ దాకా 7 కొండలు ఉన్నాయి. అక్కడికి ఎక్కితే నేను కనబడతా అంటున్నాడు వెంకటేశ్వర స్వామి. అంటే ఆ గుడిలో మనం ధ్యానంలో కూర్చుంటే ఆ 7 కొండలు మనం ఎక్కగలుగుతాము. ఆ గుడి ఎందుకు అంటే ఒక వైబ్రేషన్ ఇస్తుంది, ఒక శక్తిని ఇస్తుంది. మీరు గమనించండి, వెంకటేశ్వర స్వామి గుడిని పోయేటప్పుడు చూడండి, ఎన్ని స్టెప్పులు ఉన్నాయి పైన లెక్క పెట్టిల్లా? 7 ఉన్నాయి. వెరీ గుడ్. ఎన్ని ఉన్నాయి? ఉట్టి ఆ గుడికే ఉన్నాయండి. ఏ గుడి కన్నా 7 స్టెప్పులు పెడతారు, లేకపోతే డైరెక్ట్ ఒకటే గోపురం పెడతారు. 7 అంటే 7 కొండలు, 7 శరీరాలు. ఏది ఉట్టిగా కట్టరండి. ఋషులు, మునులు, యోగులు ఏది ఉట్టిగా కట్టరు. దాని అంతరార్థం మనం తెలుసుకోవడానికే కట్టిండు. ఇప్పటి వరకు మీకు ఎవరికైనా తెలుసా ఈ విషయం? 7 స్టెప్పులు ఉన్నాయి. మీరు గమనించండి వెంకటేశ్వర స్వామి ఎంత శక్తి ఉందో ఆ గుడిలో. మీరు ఏ రోజన్నా వెళ్ళి ధ్యానం చేస్తారా? అక్కడ
దీపం పెట్టడం, మొక్కడం, ప్రసాదం నాకడం, రావడం. ఇంతకు మించి ఏం చెయ్యం. మీరు ఒక 10 నిమిషాలే కేవలం కళ్ళు మూసుకొని ఒక్కసారి చూడండి. అంటే ఆ గుడి యొక్క శక్తి మన గ్రామాన్ని రక్షిస్తుంది. మరి ఆ గుడిలోకి శక్తి ఎట్లా వస్తుంది? ఆ 7 గట్టిళ్ళు చూసారా? ఆ 7 యొక్క గోపురం ఏదైతే ఉందో ఈ విశ్వంలో అంటే ఈ ఊరిలో విశ్వంలో ఉన్న పరమాత్మ శక్తిని ఆకర్షించుకునే గుణం ఆ 7 స్టెప్పులకి ఉంటుంది. ఆ శక్తిని గుంజుకొని గర్భగుడిలో విగ్రహం పైన పడగొడుతుంది. అందుకు ప్రాణ ప్రతిష్ఠ చేసి ఆ విగ్రహంలోకి ప్రాణాన్ని పంపుతారమ్మ. అంతదాకా దానికి పూజ చెయ్యరు. అప్పుడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ప్రాణ ప్రతిష్ఠ చేయడానికి మంత్రాలు ఉంటాయి. మరి ఆ మంత్రాలు చదివే అర్హత ఎవరికి ఉంటుంది తెలుసా? నిష్ఠతో ఉన్న వాళ్ళకు ఉంటుంది. అంటే ఎవరి దగ్గర దోపిడి పైసలు దొంగత చేయకుండా, పైసల మీద ఆశ లేకుండా. ఒకవేళ మనం తీర్థం పట్టినాం అనుకో, 10 రూపాయలు వేస్తే ఒకలాగా చూస్తారు, రూపాయి వేస్తే ఒకలాగా చూస్తారు, 100 వేస్తే ఒకలాగా చూస్తారు. ఆ బుద్ధి ఉంటే పరమాత్మ దొరకడండి. అర్థమవుతుందా? అంటే ఆ మంత్రాలు ఏ స్వార్థం లేని మనిషి చదువుతాడో ఆ శక్తి అప్పుడు ఆ విగ్రహంలోకి వస్తుందండి. అప్పుడు మనం పూజ చెయ్యొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే విశ్వశక్తి అపారంగా ఆ విగ్రహం మీద పడి రాత్రిపూట మన గ్రామాన్ని రక్షిస్తుంది ఆ దేవాలయం. అందుకనే మనం తలస్నానం చేసి నిష్ఠతో పోతాం. అంటే ఎందుకు? అక్కడ ఉన్న శక్తి ఎట్లా అంటే అట్లా పోతే వృధా అవుతుందని తలస్నానం చేసి మంచి బట్టలు శుచి శుభ్రతతో వెళ్తాం. అంత చరిత్ర ఉందండి మనకి, మనం తెలుసుకోము. ఎవరైనా చెప్పడానికి వస్తే మనకు టైం ఉండదు. మేము ఎన్నో 100 కిలోమీటర్ల నుంచి దూరం నుంచి వచ్చినాం. మా అబ్బుని ఎప్పుడో బస్సు ఎక్కితే అప్పుడు వచ్చిన నేను. అంటే భగవానుడు ఏం చెప్తున్నాడు? నేను ఎవరిని అన్నాడు. ఇప్పుడు ఎవరండి భగవంతుడు? ఎవరిప్పుడు? ఏం చెప్పిన? ఆత్మ. మంచిగా వింటుందా మీ క్లాసు? మీరు అందరు సమాధానం చెప్పట్లేదు, సగంలో ఉన్నారు. దేవుడు ఎవరు? ఆత్మ. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఎవరు అంటే ఆత్మ. మరి ఎక్కడున్నాడు? అందరిలో, ప్రతి ప్రాణిలో. మనలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, అందరిలో, ప్రతి ప్రాణిలో ఉన్నాడు. అందరిలో అంటే మనం ఏమనుకుంటామంటే తెలుసా మేడం? అందరిలో అంటే మనందరిలో అని ఆగిపోతాం. మరి ఏం చెప్పాలా? ప్రతి ప్రాణిలో. అదే కదా చెప్పింది. మనకు భగవద్గీత ఇంట్లో ఉంటే ఆ శ్లోకం తీసి చదవండి, అప్పుడు ఈ మాటలు అర్థమవుతాయి. అందుకని భగవానుడు ఏం చెప్తుండంటే, అర్జున నేను ఆత్మని. మళ్ళీ ఏం చెప్పిండు? ఈ భూమి మీద నాకు 2 పిల్లలండి, నీకు 2 పిల్లలు, ఈ అమ్మకి 4 పిల్లలు. ఆ అమ్మకి 8 మంది, డజన్ మందిని అన్నోళ్ళు ఉన్నారు కదా ఇక్కడ. పాతకాలం వాళ్ళు 12 మందిని అన్నోళ్ళు ఉన్నారు, 10 మందిని అన్నోళ్ళు ఉన్నారు. ఒకళ్ళకి 12 మంది, ఒకళ్ళకి 8 మంది, ఒకళ్ళు 10 మంది, ఒకళ్ళు 2 అన్నాం. అలాగే భగవంతుడు ఎంతమందిని అన్నాడు? 84 లక్షల జీవులు. నేను మళ్ళీ అడుగుతా, భగవంతునికి ఎందరు బిడ్డలు? 84 లక్షల జీవులని భగవంతుడు పుట్టించిండు. మరి ఏం చెప్తున్నాడు? సర్వ అంటే అన్ని భూతాలు. భూతం అంటే ఏంటిది? ప్రాణం. భూతం అంటే దయ్యం అనుకోకండి. భూతము అంటే భూతాలు అంటే ప్రాణులు. అంటే ఈ లోకంలో, ఇదేం లోకం? భూలోకం. వెరీ గుడ్. ఈ భూలోకంలో నేను 84 లక్షల జీవరాశుల్ని సృష్టించాను. వారందరూ నా బిడ్డలే, వారందరిలో నేనే ఉన్నాను. మరి నేనే మీ అందరినీ పుట్టించిన, మళ్ళీ నేనే మీ అందరినీ నడిపించడం అంటే ఏంటిది తెలుసా? ఇప్పుడు మనం పిల్లల్ని కన్నామండి,
పిల్లలకి బట్టలు, భోజనము, చదువు ఇస్తున్నామా లేదా? దాన్ని నడిపించడము అంటారు, తన జీవితాన్ని నడిపించడం. అలాగే దేవుడు కూడా మనకు అన్ని ఇస్తున్నాడా లేదా? మనం ఎలా మన పిల్లలకి భోజనము, బట్టలు, ఇల్లు, వసతులు అన్నీ ఎలా ఇస్తున్నామో అలాగే భగవంతుని అనుగ్రహంతోనే మనకి ఇల్లుంది, మనకు బట్టలు వస్తున్నాయి. అంటే చూడండి, భగవంతుడు మనల్ని పుట్టించిండు, నడిపిస్తున్నాడు, మళ్ళీ ఏం చేస్తాడు? ఆఖరికి తీసుకుపోతాడు. దానినే లయం అంట. మరి ఒక్కొక్క పని చేయడానికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. మరి పుట్టించింది ఎవరు? బ్రహ్మ. నడిపించేది ఎవరు? నారాయణ. మరి అంతం చేసేది ఎవరు? శివుడు. చూడండి, ఈ ముగ్గురు త్రిమూర్తులు మళ్ళీ ఒక్కటే, వేరు వేరు కాదు. ఒక్కొక్క పని మీద ఒక్కొక్క అవతారం ఎత్తిండు. అర్థమవుతుందా? అంటే చూడండి, నేను ఆత్మని మనందరికి చెప్తున్నాడు. భగవంతుడు అంటే ఎవరు? ఆత్మ. దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎవరు? ఎక్కడున్నాడు? ఏం చేస్తాడు? ఈ 3 ప్రశ్నలు అండి. సరిపోతే ఏ ప్రశ్నలు? ఒకటి, దేవుడు ఎవరు? ఎవరు వచ్చింది ఆన్సర్? ఎవరు? దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఎవరు? ఆత్మ. మరి ఎక్కడున్నాడు? సర్వభూత, మనలో ఉన్నాడు, అన్నిట్లలో ఉన్నాడు. చూడండి, దేవుడు ఎవరు? అది గీతలో చెప్తున్నాడు ఆయననే. మీరు మాట్లాడద్దు. అప్పుడు నాకు ఆ ఈలే వస్తాయి, నేను ఆన్నే ఉంటా అంటే కుదురుతుందా? మరి ఎక్కడికి వెళ్ళాలి? 1వ తరగతికి, 2వ తరగతికి, 3వ తరగతికి వెళ్ళాలి కదా. అలాగే మనకి కొన్ని స్టెప్స్ పెట్టిండు ఆధ్యాత్మికంలో. ఈ బడి ఎలాగో సేమ్ సబ్జెక్ట్, ఇది ప్రాపంచికం, బతకడానికి, బతుకు తెరువు కోసం చదువు. కానీ ఇప్పుడు మీరు చదువుకునే భగవద్గీత చదువు దేని కొరకు అంటే, నువ్వు దేవుడు వేరు కాదు, ఒక్కటే అని తెలుసుకొని భగవంతునికి దగ్గర ఈ మోక్షం పొందడం కోసం. మోక్షము తిరిగేస్తే రాదు. బాగా పైసలున్నాయి ఊసగొట్టుకోవడానికి తీర్థయాత్రలు తిరిగేస్తే రాదు. అలసిపోతాం తప్ప, ఉన్నాయన్నీ అయిపోయినాక మళ్ళీ ఇటే వస్తాం. అటేడన్నా ఓనిస్తారా? ఇవి అయిపోయినాక ఎటేస్తాం? ఇటే వస్తాం. నువ్వెన్ని సంవత్సరాలు తిరిగినా మోక్షం రాదు. కానీ ఎప్పుడు వస్తుంది? నువ్వు భగవద్గీత, భగవంతుని జ్ఞానం తెలుసుకొని, అసలు అంతటా ఉన్నాడా, ఒక్కచోటనే ఉన్నాడా, అసలు ఎక్కడున్నాడు, ఎవరు భగవంతుడు, ఎలా చేరుకోవాలి, ఇవన్నీ మన దిమాగ్లో ఎప్పుడు మెలుగుతూ ఉండాలి పురుగులాగా. అవి వస్తేనే కదా మనం ఎదుగుతాం. అమ్మ మనకు అట్లాంటి ఏమి ఆలోచనలు రావు. ఏం కూర తిన్నాం, పక్కింటోళ్ళు ఏం చేస్తుండు, వాళ్ళే చీర ఉన్నారు, ఈ నాగలేమేసిళ్ళు, అరే కొత్తది కనబడుతుందా మీ మెడల్లా, ఈమె ఈ కొత్త డ్రెస్ ఎప్పుడు కొని, ఈ కొత్త చీర అరే రేవంత్ రెడ్డి నాకు చీర ఇయ్యకపోయి నీకు ఇచ్చే. ఇవి మాత్రమే మిగులుతాయి. అవునా కాదా? అవన్నీ ఏంటి అండి? వేస్ట్. అసలు ఈ మానవ జన్మ ఎంత గొప్పదంటే, ఏ జీవికి లేని అర్హత భగవంతుడు మనకిచ్చాడండి. అన్ని జీవులు అడ్డంగా ఉంటాయి. 2 కాళ్ళు 2 చేతులు భూమి మీద పెట్టి నడాలవి. మనం ఉట్టి కాళ్ళనే నడుస్తున్నాం భూమి మీద. మనం నిటారుగా ఉన్నాము చెట్టులాగా. ప్రతి జీవిని గమనించండి, నడుము అడ్డంగా ఉంటుంది, మనది నిటారుగా ఉంది. ప్రత్యేకత ఉందా లేదా మనకి? ఉన్నారా మీరు అందరు ఇక్కడ? ఏంటి మన ప్రత్యేకత అంటే, మన వెన్నుపూస ఎప్పుడైతే నిటారుగా ఉంటుందో మనము పరమాత్మని చేరుకోవడానికి సులభమైన మార్గం ఉందండి.
అడ్డంగా ఉన్న ఏ జీవికి పరమాత్మని చేరుకునే మరో జన్మెత్తాలి. అవి వేరే వేరే జన్మలు ఎత్తుతూ ఉండాలి. మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి మాత్రమే మాధవుడు అయ్యే అవకాశం పెట్టిండు భగవంతుడు. అంత గొప్ప జన్మ ఇది. మరి మనం వృధా చేస్తున్నామా లేదా అమ్మ? రోజు పనికి మాలిన ముచ్చట్లతో ఏం చేస్తున్నాం? పనికి మాలిన ఆలోచనలతో ఏం చేస్తున్నాం? మన జీవితాన్ని భగవంతుడు అవ్వాల్సిన మనము రాక్షసులమవుతున్నాం. మీరందరూ రాక్షసుల స్థితిలో ఉన్నారు. ఏంటి రాక్షస స్థితి? మాంసారం తినడం, అరిషడ్ వర్గాలతో ఉండడం. అరిషడ్ వర్గాలతో అంటే సుర్రమని కోపం వస్తుంది. నవ్వండి, నిద్ర వస్తే పోతుంది. వస్తుందా లేదా కోపం సుర్రమని? నన్ను అంటావా? దానిని ఏమంటాం? రాక్షసింది. అది దేవుళ్ళది కాదమ్మా. అర్థమైందా? అంటే అరిషడ్ వర్గాలు కోపము, ద్వేషము, ఈర్షలు, అసూయలు ఇవన్నీ ఏంటి? లేవా మన లోపల? ఎక్కున్నాయి. ఎప్పుడైతే ఇటువంటి యజ్ఞాలలో పాల్గొంటామో అప్పుడు మన గురించి తెలుస్తుంది. అవును కదా, ఇవన్నీ నాలో ఉన్నాయి కదా అని తెలుసుకొని మెల్లమెల్లగా తగ్గించుకోవడానికి బుద్ధి ఉంటే ప్రయత్నిస్తావు. బుద్ధి లేకపోతే ప్రయత్నించం. ఆమె గట్నే చెప్తుంది, ఆమె గట్నే చెప్తుంది, మనం గిట్నే ఇటు సైడ్ పెట్టాలా అని బుద్ధి లేని వాళ్ళ లక్షణాలు. ఇలా అన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. అన్నీ ఒప్పుకోవాలా? మరి భగవంతుడు అయ్యే అవకాశం ఏ జీవికి లేదు, కేవలం మనకే ఉంది. అంటే మానవ జన్మ ఎంత గొప్పది ఆలోచించండి. అమ్మ 84 లక్షల జీవులలో 80 అటెందుకు చూస్తున్నారు? ఆయన ఎందుకు చూస్తున్నారు విచిత్రంగా? 84 లక్షల జీవులలో ఏ జీవికి లేని అర్హత అన్ని జీవులు గొప్పయేనండి. ప్రతి జీవి గొప్పదే. కోడి, మేక, పంది, కుక్క ప్రతి జీవి గొప్పదే. మరి మానవుంది ఉత్తమమైన జన్మ అంటే ఎందుకు అన్నారంటే మానవుడు మాధవుడు అయ్యే ఛాన్స్ ఇచ్చిండు. ఆ ఛాన్స్ని మనం తీసుకుంటే మనం అవుతాము. ఋషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులు. అందుకని మనకి ఒక అవకాశం ఇచ్చిండు. మరి ఇటు వెళ్తావా? అరిషడ్ వర్గాల వైపు వెళ్తే భగవంతునికి దూరం అవుతాం. అరిషడ్ వర్గాలని తగ్గించుకొని బుద్ధితో, ఆత్మ జ్ఞానంతో మనం ఎప్పుడైతే ఎదుగుతామో అప్పుడు మనం భగవంతునికి దగ్గర అవుతాం. ఇప్పుడు రోజుల తరబడి మనకు ఒకటే గ్రంథం చాలండి మారడానికి. మనం మారడానికి ఈ పవిత్రమైన గ్రంథం, గ్రంథాన్ని భగవానుడు స్వయంగా భూమి మీదకి దిగచ్చి ఇచ్చిన ఆత్మజ్ఞానం. అందుకనే వైకుంఠం నుంచి దిగచ్చిండు. మరి అలాంటి జ్ఞానం మన ఇంట్లో లేదు గ్రంథము అంటే మనం ఏమనుకోవాలో చెప్పండి ఇక మీరే. ఎందుకంటే మనకి చెప్పే వాళ్ళు లేక ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి మన ఇంట్లో. అమ్మ కానీ నాన్న కానీ చదువులు చెప్పిన గురువులు కానీ గుడిలో ఉండే పంతులు కానీ ఈ నలుగురు చెప్పాలి. ఈ నలుగురు మనకు ముఖ్యం. బ్రాహ్మణ్స్ కాళ్ళు ఎందుకు ముక్తం? అయినా మనకంటే బ్రహ్మ జ్ఞానము తెలిసిన వాళ్ళని బ్రాహ్మణ్స్ అంటారు. మంత్రాలు చదివిన మాత్రమే బ్రాహ్మణ్స్ కాదండి. ఆయన మనం గుడికి వెళ్తే
ఆ బ్రాహ్మణుడు మనకు ఆత్మజ్ఞానం నేర్పించాలి. వాళ్ళని బ్రాహ్మణ్స్, అందుకే వాళ్ళు కాలముక్తం. ఎందుకు? వాళ్ళ దగ్గర బ్రహ్మజ్ఞానం ఉందని. వాళ్ళని బ్రహ్మతో సమానం చూస్తాం మనం, అందుకు వాళ్ళ కాలముక్తం. అలాంటి వాళ్ళు ఉన్నారా? వెతకండి, వెతకండి. ఉన్నారు, లేరని కాదు. 100 మందిలో ఒక్కరన్నా దొరుకుతారండి. అందుకని బ్రహ్మజ్ఞానము ఎవరికైతే వస్తుందో వారే బ్రాహ్మణ్స్. మరి అందుకే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్క స్త్రీని మేలుకొల్పడానికి ఏం చేసిండంటే, భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి చెప్పండి? నేను ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నా. ఎన్ని ఉంటాయి? 700. ఎన్ని? 700. భగవంతుని బిడ్డలు 84 లక్షలు, భగవంతుడిచ్చిన శ్లోకాలు 700, 18 అధ్యాయాలు. అయితే పత్రిజీ ఏం చేసిండంటే, 700 శ్లోకాలు మీరందరూ ఎప్పుడు చదవాలి? ఒక్కటే చదువుడు దిక్కులేదు అని చెప్పి పత్రిజీ ఏం చేసిండు అంటే, ఏ శ్లోకాలు చదివి అర్థం చేసుకొని ఆచరిస్తారో అప్పుడు ఆ మనిషి నేను శరీరం కాదు ఆత్మని అని తెలుసుకొని ధ్యానం చేసి పరమాత్మ అయ్యే ఛాన్సు ఏ ఏ శ్లోకాలలో ఉన్నాయో వాటిని మనకి స్పెషల్గా ఇచ్చిండు పత్రిజీ. అందులో నుంచి ఏరిండు. వాళ్ళు గొప్ప గురువులు కదా. అందుకని ఫస్ట్ పురుషుని కంటే ఎక్కువ ప్రాముఖ్యత స్త్రీకి ఇచ్చిండు పత్రిజీ. ఎందుకు ఇచ్చిండు? స్త్రీలో గొప్పతనాన్ని గుర్తించిండు కాబట్టి. మనకు తెలియని గొప్పతనం గురువులకు తెలుసండి. మనకే తెలియదు మన గొప్పతనం. ఎందుకో మీరు ఒక్క చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు 2 కుటుంబాలు తీసుకుందాం. ఒక ఇంట్లో భార్య చనిపోయింది, ఒక ఇంట్లో భర్త చనిపోయిండు. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక ఇంట్లో భార్య చనిపోయింది, పిల్లలు ఉన్నారు. ఒక ఇంట్లో భర్త చనిపోయింది, పిల్లలు ఉన్నారు. భార్య చనిపోయిన ఇంట్లో ఆ సంసారాన్ని మొత్తం చూసుకోగలుగుతాడా మొగోడు? చూసుకోలేడు. మళ్ళీ ఏం చేస్తాడు ఆయన? మళ్ళీ పెళ్ళి. అదే ఒక ఇంట్లో భర్త చనిపోతే ఆ స్త్రీ చూసుకోగలుగుతుంది, మళ్ళీ పెళ్ళి చేసుకోదు. పిల్లలు ఉన్నా సరే, జీతం లేకపోయినా సరే బయటకు వెళ్తుంది, జీతం చేస్తుంది, పిల్లల్ని పెంచుతుంది, పెద్ద చేస్తుంది, పెళ్ళి చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ చాలండి మనకి స్త్రీలో ఎంత శక్తి ఉందో. పురుషుడు బయటకెళ్ళి సంపాదించగలుగుతాడు కానీ ఇంటిని సరిదిద్దలేడు. ఎందుకంటే ఆయనతో కాదు. పిల్లలకి ఏం చెప్పాలా, ఏం నేర్పించాలా, వంట ఎట్లా చేయాలా, ఎలా సరిదిద్దాలా, ఇవేమీ ఆయనకు రావండి. అందుకని భర్త పక్కకి భార్య ఉండడమే అర్ధనారీశ్వర తత్వము అని పార్వతీ పరమేశ్వరులు మనకి ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు. ఏమని? సముద్రాన్ని చిలికిండ్లు విన్నాం కదా. దేనికోసం చిలికిండ్లు సముద్రాన్ని? అమృతం కోసం. అవునా? అవునా? మరి గట్టి చెప్పాలి కదా. సముద్రాన్ని చిలికిండ్లండి. చిలికితే ఫస్ట్ ఏమొచ్చినాయి? విషం. ఫస్ట్ మన జీవితంలో విషాలే అంటే దుఃఖం వస్తుంది. ఈ విషం బయటకు వచ్చినప్పుడు మొత్తం లోకం అంతా నాశనం అవుతుంది అని చెప్పి అందరు భయపడ్డారు. భయపడి శివుణ్ణి పిలిచిండు. శివుడు వచ్చిండు. కానీ శివుడు వచ్చేటప్పుడు ఏ పని శివుడు చేసినా భార్యకి చెప్పకుండా చేయడండి. మీరు చదవండి ఆ గ్రంథాన్ని, అప్పుడు అర్థమవుతుంది. ఏ గ్రంథం? ఫస్ట్ మొగోలు చదవాలి ఆ గ్రంథం. గురుగీత. పార్వతికి గురువుగా అయిండు, భర్త అయిండు. కానీ
పార్వతికి ఏం చెప్పండి, ఏమీ చేయడు శివుడు. అప్పుడు పార్వతికి అడిగి వస్తాడు విషం తాగడానికి, హాలాహలం. అది మింగితే ఆయన చచ్చిపోతాడు, ఆయన నాశనం అవుతాడు, బూడిదైపోతాడు. తీసుకోకపోతే లోకం నాశనం అవుతుంది అని చెప్పి ఆ ఒక విషాన్ని తాగడానికి సిద్ధమైనప్పుడు పార్వతికి చెప్పేస్తాడు. ఇది ప్రతి పురుషుడు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆలాహారాన్ని మింగేటప్పుడు తల్లడం మల్లడం అవుతాడు. అది అంత విషం అండి, కాలకూటే విషం, విపరీతంగా ఉంటుంది, అది భయంకరంగా ఉంటుంది. అది ఒక్కసారి ఇక్కడ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆయన తట్టుకోలేకపోతాడు. అప్పుడు పార్వతి వస్తుంది. పార్వతి వచ్చి చేతిని ఇక్కడ పెడుతుందండి. పెట్టగానే ఆ విషం అక్కడ ఆగిపోతుంది. అప్పుడు ఆయన చల్లబడతాడు. అప్పుడే అర్ధనారీశ్వర తత్వము అని మనకి లోకానికి చాటి చెప్పిండు. అంటే భార్యాభర్తలు అంటే ఎవరు? ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలా? సర్దుకపోవడం కాదు. సర్దుకపోవడానికి అర్థం చేసుకోవడానికి మస్తు డిఫరెంట్ ఉంటుందండి. సర్దుకపోతే ఏమవుతుందంటే ఒకరు నష్టపోతారు, ఒకరు లాభం పొందుతారు, ఒకరు సుఖపడతారు, ఒకరు కష్టపడతారు. అర్థం చేసుకుంటే ఇద్దరికి మంచి జరుగుతుంది. మనము అలా ఉండమని చెప్పిండ్రు వాళ్ళిద్దరు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? భర్తకి కష్టం వస్తే చేతి పెట్టింది అంటే చేదోడు వాదోడు అంటామా దాన్ని? అవునా? మరి మనం ఏం చేస్తున్నాం? భర్తకి కష్టం వస్తే ఏం పెడుతున్నాం? చేతి పెడుతున్నామా, నోరు పెడుతున్నామా? ఓలో మంచి మహాత్మురాలు, పుణ్యాత్మురాలు చేతి పెడుతుందచ్చు. మన అందరూ 99% ఏం పెడతారు? వివరించి చెప్పిండు. అంటే మీరు వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారో పూజ, 1వ తరగతి ఎట్లా అవుతారో స్తోత్రము, 10వ తరగతి ఎట్లా అవుతారో జపము, డిగ్రీలు ఎట్లా చేస్తామో అది ధ్యానము. మనం ఒక దగ్గర ఆగిపోయినామా లేదా? వాళ్ళ దగ్గర. అంటే పూజ అనేది ఏంటిది? మెట్లు. ఒక మెట్ట అంటే స్తోత్రం మెట్టు ఎక్కాలి. ధ్యానం లిఫ్ట్, డైరెక్ట్ ఇక్కడ కట్టుకెత్తాడ పోతావు. మెట్లు ఎక్కాలంటే టైం పడుతుంది కదా. అట్లా అంటే మనం ఎప్పుడైతే పూజలు అయిపోయిన వాళ్ళకి, స్తోత్రాలు అయిపోయిన వాళ్ళకి ధ్యానం అందరికీ పరిచయం కాదు, అర్హత ఉన్నోళ్ళకే పరిచయం అవుతుంది. ఇక్కడ కూసున్నాము అంటే దాని అర్థం అర్హత ఉంది అన్నట్టు. అర్హత వస్తేనే వస్తుందండి, లేకపోతే మనసు కానీ బుద్ధి కానీ రానివ్వదు ఇక్కడికి. మనకేమనుకుంటామంటే ఇంత తక్కువ మంది ఉన్నారు ఏంది, అంతే ఉంటారు. చెడ్డదానికి అందరు ఉంటారు, మంచిదానికి కొందరే ఉంటారు. అవి పందులు అంటాం, ఇది సింహము అంటాం. అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా చెడు జరిగితే చూడండి ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళం వెళ్తాం అక్కడికి, అందరం చూస్తాం, అందరం ఏం చేసావో మైదట్లు వేసేసుకుంటాం దాన్ని. చెడు తొందరగా ఆకర్షణ జరిగిపోతుందని మనం తెలుసుకోవాలి. మంచి అంత తొందరగా స్ప్రెడ్ కాదు, అయ్యిందంటే ఆగది, అలా ఉంటుంది. అందుకనే మంచి అనేది మెల్లిగా 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 వెళ్తుంది, ఒకటేసారి బాంబు వెళ్తుంది. ఈ యజ్ఞం 4 సంవత్సరాల నుంచి నడుస్తున్నది చూడండి. అప్పుడు వచ్చిన వాళ్ళు ఇప్పుడు రాలేదు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరు కొత్త ఫేస్లు కనబడుతున్నాయి, కొన్ని పాత ఫేస్లు కనబడుతున్నాయి. అదే పాత కొత్త అన్నీ కలిసి ఉన్న వాళ్ళు కొందరు ఆన్సర్లు చెప్తుంటే వాళ్ళు అప్పటి నుంచి వింటున్నారు. అంటే చూడండి, మంచి అనేది అంత తొందరగా పాకదండి. అర్హత ఉన్న వాళ్ళే దానికే వస్తారు. అందుకని భగవానుడు ఏం చెప్తుందంటే పూజ దగ్గర ఆగిపోకు, పూజ చేసే జన్మలు అయిపోయినాయి అని చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే ఇప్పుడు
వాళ్ళు 1 సంవత్సరం 365 రోజులు అలా నేర్చుకుంటామా లేదా బడిలా అమ్మా? అది అయిపోయింది అంటే ఒక జన్మ అయిపోయినట్టు. మళ్ళీ మనము 1వ తరగతికి రావాలి. మళ్ళీ 2వ సంవత్సరం కూడా నేను అలా నేర్చుకుంటా అంటే ఎవడేం చేయలేడు. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. పూజలు చేసే జన్మలు అయిపోయిన వాళ్ళు అర్హతని పొందుతారు. అంటే జంతు జన్మ నుంచి ఏమీ తెలని ఆత్మ శరీరం, మానవ శరీరాన్ని పొందినప్పుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు, తప్పు చేసి శిక్షించేవాడు ఉన్నాడు, దేవుడు ఒక్కోడు అని చెప్పడానికి దేవాలయాలు నిర్మించిండ్లండి ఋషులు. అర్థమవుతుందా? అందుకనే దేవాలయాల్లో చాలా శక్తి ఉంటుంది. గ్రామ దేవతల్ని ఎందుకు నిర్మిస్తారు? మన గ్రామాన్ని రక్షించడానికి. అది ఏం చేస్తుందంటే రాత్రి బాగా వైబ్రేషన్ వస్తామా డేలో అంతా. ఇప్పుడు డే అంటే ఈ దినం అంతా శక్తి తక్కువ ఉంటుంది. అది రాత్రి పూట ఎవ్వరు మాట్లాడరు, ఎవరు ఆలోచించరు, పడుకుంటాం కదా. అందుకని విపరీతమైన శక్తి ఉంటుంది రాత్రిపూట. అదంతా ఏమవుతుందంటే ఆ గోపురం గుంజుకుంటుంది. అమ్మ, మన దేవాలయాలు ఉంటాయి కదా, గ్రామ దేవతలని గుడులు కానీ, అవి పైన ఉన్న గోపురాలు అందుకే ఉంటాయి. ఎందుకుంటే శక్తిని ఆకర్షించి గర్భగుడి గుడిలోకి గుంజుకుంటాయి. గుంజుకొని ఆ విగ్రహం పైన వేస్తుంది. ఆ విగ్రహం ఏం చేస్తుంది? అంతటా ఎందుకు విగ్రహం పైన వేస్తేనే వ్యాపిస్తుందంటే విగ్రహం కింద ఏముంటాయో తెలుసా? విగ్రహం కింద యంత్రాలు ఉంటాయి. రాగి ప్లేటుతో తయారు చేసిన యంత్రాలు పెడతారు. యంత్రాలు ఉంటాయి కదా, ఆ యంత్రం ఏం చేస్తుంది అంటే ఆ విగ్రహంలో ఉన్న శక్తిని అంతటా స్ప్రెడ్ చేస్తుంది, అంతటా పంపిస్తుంది. ఇంత చరిత్ర ఉంటుంది దేవాలయానికి. అందుకే మనం దేవాలయంలో పోగానే ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంట్లోకి వస్తే ఆ ప్రశాంతత పోతుంది. కారణం ఎవరు? అందులో ఉన్న మనుషులు, ఆ ఇంటిలో ఉన్న మనుషులు. అందుకని దేవాలయానికి వెళ్తే ఎందుకు ప్రశాంతత అవుతుందంటే అక్కడ మనం నెగిటివ్ మాట్లాడం, గలీజ్ మాట్లాడం. అక్కడ శక్తి ఉంది. ఆ గోపురం అనే గౌరమ్మ షేప్లో పైన గోపురం ఉంటుంది ఇలా. అందుకే పత్రిజీ ఈ పిరమిడ్లని పెట్టుకోవాలి ఇంట్లో అని చెప్తారు. ఇదేంటంటే ఈ పైన ఉన్న కోణం ఏం చేస్తుందంటే అమ్మ, గౌరమ్మలా లేదా, ఇది ఏం చేస్తుందంటే ఈ బయట ప్రకృతిలో ఉన్న బయట ఉన్న శక్తిని అంతా, భగవంతుని శక్తి ఎప్పుడూ ఉంటూనే ఉంటుందమ్మా మనకి. అదంతా గుంజుకునే శక్తి దీనికి ఉంటుంది. అందుకే మనం పూజ చేసేటప్పుడు అరిచేతిలో పసుపు పోసుకొని గౌరమ్మ చేస్తాం. అర్థమైందా? గౌరమ్మ చేయడానికి కారణం ఏంటిది అంటే ఆ పూజలో శక్తి లేదు. ఎప్పుడైతే గౌరమ్మ ఒక స్త్రీ చేస్తుందో, ఒక మహిళ, ఒక ఇల్లాలు గౌరమ్మని చేసి అక్కడ పెడుతుందో విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది. ఆ షేపుకే విశ్వశక్తికి లింక్ ఉంటుంది. అందుకని గౌరమ్మ చేసినాకనే పూజ చేస్తాం చూడండి, అవునా? ఏ గుడిలోనన్నా కలశం ఉంటుంది, కలశం కూడా అదే షేప్లో ఉంటుంది. అందుకని దానికి అంత శక్తి ఉంటుంది. ఏ పూజ చేసినా మనం గౌరమ్మ చేయకుండా పూజ మాత్రం జరగదు. అందుకని గుడి ఎందుకు, అందులో ఉన్న విగ్రహం ఎందుకు అంటే ఇందుకు మనము ఒక్కోళ్ళనొక్కోళ్ళం చంపుకొని తిన్నాం. చంపుకొని తింటే భయం లేనట్టే కదా. మరి మానవ జన్మ అంతమవుతుందని భయం పెట్టడానికి, మనం తప్పు చేస్తే దేవుడు శిక్షించడానికి ఒక్కోడు ఉన్నాడు అని అప్పుడు మనకి తెలియదు. ఎందుకంటే జంతువు నుంచి వచ్చింది కదా జన్మ, తొలి జన్మ తెలియదు. అందుకని తెలపడానికి ఆ మునులు ఊరున
దేవాలయాలు కట్టించిండు. మరి దేవాలయాలు ఊరున ఎక్కువ శాతం ఏ ఆలయాలు ఉంటాయో చెప్పండి. ఇంకా నవగ్రహాలు అంతగా ఉండయి. ఇంకా రామాలయాలు కూడా ఉంటాయి. ఎక్కువ అంటే కంపల్సరీ ఆంజనేయ స్వామి, మళ్ళీ రాముడు. మీరు గమనించండి, ఆంజనేయ స్వామి ఎందుకు ప్రతి ఊరిలో ఉందంటే, ఆంజనేయ స్వామి ఎవరు అసలు అంటే వాయుపుత్రుడు. వాయువు అంటే ఏంటిది? గాలి. ఉన్నది నీ లోపల గాలి? నీ లోపల గాలి ఆగిపోతే శవం, నీ లోపల గాలి ఉంటే శివం. ఆ గాలే ఆంజనేయ స్వామి. మనలో ఉన్న గాలి, ముక్కులో ఉన్న గాలి ఎవరు? సాక్షాత్తు ఆంజనేయ స్వామి. ఆయన లేకపోతే మనం లేము. అందుకనే మన శ్వాసే దైవము. నీ శ్వాసే గురువు, నీ శ్వాసే దైవం. కాబట్టి శ్వాస మీద ధ్యాస. అది మనం ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస చేస్తామో, మరి ఆంజనేయ స్వామి ఏం చెప్తున్నాడు? ఆంజనేయ స్వామిని పట్టుకుంటే ఎవరిని కలుస్తాం మనం? ఆత్మారాముణ్ణి కలుస్తాం. అవునా? ముందు ఆత్మారాముణ్ణి కలాలంటే ఆంజనేయ స్వామి ఇక్కడ దర్శించాలి. చూడండి ఎంత గొప్పగా పెట్టిండ్లో. ఆత్మారాముడు గుండెల్లో ఉన్నాడు, ఆంజనేయ స్వామి ముక్కులో ఉన్నాడు. ఆంజనేయ స్వామితో నువ్వు ఉంటే ఆత్మారాముని దగ్గరికి తీసుకెళ్తాడు. అదే శ్వాస మీద ధ్యాస. మన శ్వాసలో ఆ గాలిలో ఎవరున్నారు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అందుకే అలా గాలిలో ఎగిరిపోతాడు. వాయుదేవునికి పుత్రుడు, శివుని అంశ. శివుని యొక్క శక్తి వాయు చేతిలో పట్టుకొని అంజనీదేవి కడుపుకి పోస్తాడు శక్తిని. వాయుపుత్రుడు కాబట్టి మనలో ఉన్న వాయువు ఎవరు అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి. అంత శక్తి ఆంజనేయ స్వామికే శక్తి ఉందనుకుంటాం, కానీ ఆ ఆంజనేయ స్వామి మన శ్వాస. ఈ విషయం గమనించాం మనం. అందుకనే అది చెప్పడానికే ప్రతి ఊరిలో ఆంజనేయ స్వామి యొక్క గుడిలు ఉంటాయి. అంత ప్రత్యేకత ఉంది దానికి. అందుకే మన శ్వాసతో మనం ఉంటే ఆ మన శ్వాస ఏం చేస్తుంది? మన ఆత్మ దగ్గరికి, పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. దాని పేరే మోక్షం. మన దగ్గరికి మనం వెళ్ళాలి, మన ఆత్మ దగ్గరికి. ఆత్మే పరమాత్మ కాబట్టి. చూడండి, మీరు ఎక్కడైనా పోయినప్పుడు ఫుల్ ఆకలి అయింది అనుకోండి, విపరీతంగా ఆకలి అవుతుంది, ఎక్కడ ఏం భోజనం దొరుకుతలే, టిఫిన్ దొరుకుతలే. సడన్గా ఒక దాటి దొరికింది అనుకోండి, కొంచెం దొరికింది అనుకోండి, తిన్న తర్వాత ఏమంటాడు? ఆత్మారాముడు శాంతించిండు అంటారు. అదే చెప్తుండే పెద్దలు, లోపల ఆత్మారాముడు శాంతించిండు అంటారు. ఇక్కడ ఉన్నది ఎవరు? ఆత్మారాముడు. రాముడు అంటే మనం ఏమనుకుంటాము అంటే అయోధ్యలో పుట్టిండు, దశరథునికి పుట్టిండు, సీతని భార్యని పెళ్లి చేసి, ఇది కాదు. ఆత్మే, సాక్షాత్తు ఆత్మే రాముడు. అందుకనే మనమందరం కూడా గుడి ఎందుకు అంటే మనం ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోయినాం ఇన్ని రోజులు. అప్పుడు పూజ అయిపోయింది, స్తోత్రం పాడినాం. అందరికీ చాలామందికి స్తోత్రాలు వస్తాయి, పాటలు వస్తాయి. జపం కూడా ఎన్నో జన్మల నుంచి చేసి వస్తేనే మనకి ధ్యానం దొరుకుతుంది. ఇది లాస్ట్ చివరి స్టెప్ అన్నట్టు. ఈ స్టెప్పులో ఎప్పుడైతే ధ్యానం లోతులోకి వెళ్తావో, అందరిని ఎవరిని చూసినా నిన్ను నువ్వు చూసుకున్నట్టే ఎప్పుడైతే ఆ స్థితికి వస్తావో, ఈమెను చూసినా నేనే, ఆమెను చూసినా నేనే, ఈమెను చూసినా నేనే, అక్కడ ఉంది నేనే, ఇక్కడ ఉంది నేనే అని ఎప్పుడైతే సమానత్వం వస్తుందో నీకు, అమ్మా సమానత్వం అంటే ఏంటిది? మొగోడు సమానత్వం, మొగోడు డ్యూటీ చేస్తే నేను కూడా వేస్తా అని ఇది కాదు సమానత్వం అంటే. స్వేచ్ఛ సమానత్వం అంటే
ప్రతి ఒక్కరిని నీలాగా చూసుకోవడం. మన వాళ్ళని ఒకలాగా చూస్తాం, వేరే వాళ్ళని ఇంకోలాగా చూస్తాం. అది సమానత్వం కాదు. ఆ స్థితిలో ఉంటే నీకు రాదు మోక్షం. మోక్షం రావడం అనేది అంత ఈజీ కాదండి, తెలుసా? మనం అనుకుంటాం పైసలు ఉన్నాయి, యాత్రలు తిరిగేసి అద్దం వస్తుంది అనుకుంటాం. నీవు శరీరాన్ని దింపుతున్నావు కానీ మనసు ఎక్కడ స్థిరమైంది? నేను మీకు ఎన్నో కథలు చెప్పిన దీని మీద. కాకరకాయ మనకి ఎట్లుంటుందో తెలుసు, సేదు. ధర్మరాజు ఏం చేసిండు? పాండవులు 5 అన్నదమ్ములు ఏం చేసిండ్లు? యుద్ధంలో గెలిచిండ్లు, కౌరవుల మీద గెలిచిండ్లు, సంతోషంగా ఉన్నారు. బావా మనం సంతోషంగా ఉన్నాం, ఇప్పుడు తీర్థయాత్రలు తిరిగద్దామా అని అడిగిండ్లట. ఎవరిని? బావని, కృష్ణుణ్ణి. సరే నాకు పని ఉంది, మీరు వెళ్ళిరండి అన్నాడట. అయ్యో నువ్వు లేకుండా మేమేమన్నా కార్యం చేసినామా అంటారట. అయ్యో మరి ఎట్లా, ఇప్పుడు నాకేమో పని ఉంది అని చెప్పి కాకరకాయని తీసి ఇచ్చిండ్లంట. కాకరకాయ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. కాకరకాయని తీసి ఇచ్చిండు. మీరు ఎక్కడ మునిగితే ఇది నేను అనుకొని ముంచుండ్లి, ఏ గంగలో మునిగితే ఆ గంగలో ముంచుండ్లి, దాన్ని నేనే బావని అనుకొని అని దాన్ని ఇచ్చి పంపించిండు. సరే తీర్థయాత్రలు అన్నింట్లలో అన్ని గంగాలలో స్నానం చేయించుకుంటూ వస్తున్నాడు కాకరకాయకి పాండవులు. తర్వాత వచ్చినాక అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు అట్లా లేదు, కానీ ఇంతకుముందు ఎవరన్నా తిరుపతి వెళ్తే అన్నదానం చేసేవారు. తీర్థయాత్రలు తిరిగి వస్తే భిక్షం అంటే అందరికీ అన్నం పెట్టేవాళ్ళు. అంత గొప్పగా ఉండేది అప్పుడు. ఎవరైనా తిరుపతి పోతుందంటే అందరు ఇంటికి వెళ్ళి కాళ్ళు మొక్కేవాళ్ళు పూర్వం. అంటే తిరుపతికి అప్పుడు బస్సులు ఇంత అవి ఎప్పుడేం లేనప్పుడు వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఊరందరికీ భోజనం పెడతాము అన్నప్పుడు ఇది ఏం చేయాలా బావా అన్న. ఏం చేస్తావు? పప్పులు వేసి అన్నాడట. కాకరకాయని తీసి పప్పులు వేయమన్నాడు. సరే అని చెప్పి బావ చెప్తే అన్నిటికీ ఓకే అంటారు వాళ్ళు. బావ ఏం చెప్తే అది సై వేసిండ్లు పప్పులా. ఏమైతుంది మనకు తెలుసు, సేదైంది. తిన్నోళ్ళందరూ పప్పు సేదు 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 అని చెప్పి మొత్తం బంతి లేచిపోయిందట. ఎవరు తినలే. చేదుంటే ఎలా తింటాం? తినలే. అయ్యో బావ ఎంత పని చేసినావు, దాన్ని లేమన్నావు, చేదైందట. అరే నేను ఇచ్చినప్పుడు చేదే ఉంది, కానీ నువ్వు తీర్థయాత్రలన్నీ దింపచ్చినావు కదా, గంగలో ముంచినావు కదా, దాని గుణం పోలేదా? దాని గుణమేంది? దాని గుణమేంది? చేదు. కాకరకాయ గుణం చేదు. అరే ఇప్పుడు మీరు తిరిగి వస్తే మీ గుణం మారుతుందని పోయింది కదా, మరి కాకరకాయ గుణం కూడా మారాలి కదా అని నేను ఇచ్చిన. పోయిందేమో అనుకున్నా, పోలేదా? బావా ఇవన్నీ మాకు తెలాలని నువ్వు ఇట్లా చేసినావా? ఇప్పుడు మాకు తెలివచ్చింది అంటే ఎక్కడికి తిరిగినా గుణం మారది. మరి ఏడికోతే మారుతుంది? నీ లోపలికి అన్నాడు. నువ్వేంటి తిరుగుతున్నావు? నువ్వు బయట తిరుగుతున్నావు. తీర్థయాత్రలు అంటే ఎక్కడా? బయటనే. కానీ నీ లోపల ఏమున్నదన్నాడు? ఈ విశ్వంలో ఏముందో నీ లోపల అన్నీ ఉన్నాయన్నాడు. ఈ శరీరం అంత గొప్పది. శరీరానికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి, గట్టిగా. మన శరీరం చాలా విలువైంది, చాలా గొప్పది. ఎందుకంటే ఈ విశ్వంలో ఏముందో మొత్తం మన శరీరంలో పెట్టేసిండు. ఇది ఎవరు చెప్పిండు? మరి శరీరంలో మొత్తం ఉందని మళ్ళీ కృష్ణుడు చెప్పిండు తల్లికి. మట్టి తిన్నావా కన్నయ్య అంటే లేదమ్మా అని చెప్పి నోరు చూపించిండు. ఏం కనబడ్డది? విశ్వం కనబడ్డది మొత్తం. అంటే ఏమన్నట్టు? ఉత్త కృష్ణుని నోట్లోనే ఉన్నట్ట. మరి కృష్ణుడే మన లోపల ఉన్నాడు ఆత్మరూపంలో. దేవుడే మన లోపల ఉన్నానన్నాడు ఆత్మరూపంలో. అప్పుడు మన లోపల ఉన్నట్ట లేనట్ట? అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవానుడు పాండవుల కంటే, బయటకెళ్తే గుణం మారది, నీ లోపలికి నువ్వు పోతే దానినే అంతర్ప్రయాణం అంటారు. ఏం ప్రయాణం? అంతర్ప్రయాణం, అంతరంగము.
మనం ఏటికి పోయినాం? తీర్థయాత్రలు బాహ్యరంగం, బయట. బాహ్యం అంటే బయట, అంతరం అంటే లోపల. అదమ్మా అంటే మన లోపలికి మనం వెళ్తేనే భగవంతుడు కనబడతాడు, మన లోపలికి మనం వెళ్తేనే గుణం మారుతుంది, మన లోపలికి మనం వెళ్తేనే రోగం పోతుంది. శ్వాస మీద ధ్యాస అనే ధ్యానం ద్వారా, శ్వాస మీద ధ్యాస ద్వారా ఇది ఎట్లయితుంది? మళ్ళా ఎట్లయితుందో ఇప్పుడు చేసి చూద్దాము. శ్వాస మీద ధ్యాస పెడితే మన శ్వాస మన ధ్యాసని ఒక్కటి చేయాలి. మీరు కూర్చున్నట్టు కాదు, ఇక్కడ కూర్చున్నాక అయిపోదు. ఇక్కడ కూర్చొని మనం ఏం చేయాలి? బయటకి ఏం కనబడది, లోపల అద్భుతాలు జరుగుతూ ఉంటాయండి. మనకేం కనబడతాయి అంటే బయట వాళ్ళని నచ్చి మన న్యూస్ అందరు నిద్రపోతుండలేదు అన్నట్టు కనబడతాయి. ఎవరైనా తెల్లనోళ్ళు, అసలు ఏం తెల్లనోళ్ళు వస్తే నన్ను ఒకసారి అన్నారు, ఒక కాడ కథ జరుగుతుంది, సత్యనారాయణ కథ. అక్కడ ఏం చేసినా, నేను ధ్యానంలో కూర్చున్నా. మంచి వైబ్రేషన్ ఉంటుంది, మంత్రాలు చదువుతుండ్రు, శక్తి ఉంటుందని చెప్పి ధ్యానంలో కూర్చుంటే, అమ్మ నీకు నిద్ర వస్తుందా? లోపల పట్టుకోపోను అంటే అంటే ఏమి తెలియని వాళ్ళకి అట్లా అర్థమవుతుంది. కానీ బయట ఏం కనిపించదు, నిద్రపోయినట్టే అనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే మీ శ్వాసని మీ ధ్యాసని, అర్థమవుతుందా? మనం ఏం చేస్తామంటే కళ్ళు మూస్తాం, మన ధ్యాస గట్టుపోతుంది, గిట్టుపోతుంది. కానీ ఎటు పోవాలా? శ్వాస మీద ఉండాలి, మన లోపల ఉండాల. మన ధ్యాస మన శ్వాస ఒకటి కాల, రెండు ఉన్నాయి కదా. ఒక్కటైనప్పుడు ఏమవుతుంది అంటే ఆ శ్వాస నిన్ను ధ్యాన స్థితిలోకి తీసుకెళ్తుంది. అంటే ఇదంతా ఏమి ఉండదు, ఇక ఈ లోకం ఏమి ఉండదు, నీకు నీ లోకం ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది? నీతో నువ్వు ఉంటావు. నీ మనసు ఉండదమ్మా అక్కడ, శరీరం స్పర్శ ఉండదు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు. మెల్లిగా ఆత్మ దగ్గరికి వెళ్తావు. అంటే నీ హృదయంలో ఉన్న రెండవ శరీరంలో ఆత్మ ఉంటుంది. మీరు గుడిని చూడమని చెప్పిన కదా, వెంకటేశ్వర గుడి 7 స్టెప్పులు ఎలా ఉన్నాయో మన శరీరంలో కూడా 7 పొరలు ఉంటాయి, ఉల్లిగడ్డ పొరలు ఉన్నట్టు. రెండవ పొరలో మన ప్రాణం ఉంటుంది. ఈ శరీరంలో ఏముండదు. ఈ శరీరంలో కిడ్నీలు, ప్రేగులు, కాలేయము ఇవి ఉంటాయి, గుండె. కానీ రెండవ శరీరంలో ఏముంటుందంటే ఈ శరీరాన్ని నడిపించే వేర్లు ఉంటాయి. చెట్టుకు వేర్లు ఉన్నాయి కదా, అలా నడిపించే వేర్లు అంటే నాడులు. ఎనర్జీని తీసుకునే ట్యూబ్స్ ఉంటాయి రెండవ శరీరంలో, అక్కడ నీ ప్రాణం ఉంటుంది. ఆ ట్యూబ్స్ ఏం చేస్తాయి? ఎప్పుడెప్పుడు శక్తిని తీసుకుంటాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అమ్మ. ఇది ఒకటో శరీరం. ఏమేమి ఉన్నాయి? చీల్చి తన్ని కనబడతాయి. ఏమి? రక్తము, సీము, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయము, అన్నీ ఏవైతే ఇంద్రియాలు అన్నీ ఉన్నాయి లోపల. కొన్ని అవయవాలు ఉన్నాయి. కానీ ఈ అవయవాలన్నింటికి బాస్ ఎవరు? రెండవ శరీరంలో ఉంటుంది బాస్. అంటే నీ కిడ్నీ బాగుండాలన్నా, హార్ట్ బాగుండాలన్నా, నీ గర్భసంచి బాగుండాలన్నా అన్నింటికి కారణం ఎక్కడ ఉంటుంది అంటే ప్రాణమయ శరీరంలో. ప్రాణం ఉన్న శరీరంలో ఏముంటాయి? ఎనర్జీ తీసుకునే ట్యూబ్స్ ఉంటాయి, నాడులు. అవి ఎప్పుడెప్పుడు శక్తిని తీసుకుంటాయి మనకు అస్సలు తెలియదు. తెలక ఏం చేస్తున్నాం? ఆ ఎనర్జీని తీసుకుంటలేం మనం. అందుకే మనకు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, హార్ట్ వస్తుంది, గర్భసంచులు వీకేసుడే. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటిది? ప్రాణమయ శరీరంలో ప్రాణశక్తి లేకపోవడం వల్ల. అదే ప్రాణశక్తి మనకు ఉందనుకో, ఏ అవయవము మనకు దూరం కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలా? ప్రాణశక్తిని నింపుకోవాలి. మరి ప్రాణశక్తి ఎప్పుడెప్పుడు నిండుతుంది? వర్తమానంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇక్కడికి ఏం జరుగుతుంది? క్లాస్ జరుగుతుంది. నువ్వు ఇక్కడనే ఉంటే దాన్నే వర్తమానము అంటాం. ఇక్కడే ఉండి క్లాస్ వింటావు కదా, ఇక్కడ మన ఆలోచన వస్తుందా? వేరే ఆలోచన వస్తుంది ఇక్కడికి? దాన్నే వర్తమానం అంటే ఈ క్షణంలో ఉండాలి.
జరిగిపోయిన చెత్త అంతా నీ దిమాక్లోకి రావద్దు, అప్పుడు వస్తుంది. మంచి గాఢ నిద్రలో ఉన్నావు రాత్రి, అప్పుడు వస్తుంది. మంచి ధ్యాన స్థితిలో ఉన్నావు, అప్పుడు అపారంగా వస్తుంది, ఇంకెక్కువ వస్తుంది. ఇది పడుకోవడం, ఇది కూర్చోవడం ధ్యానం. ఎండ్లకి ఎక్కువ శక్తి వస్తుంది. ఇంట్లో నిండా నీళ్ళు నింపలేము, ఇందులో తక్కువ వస్తుంది పడుకున్నాం కాబట్టి. కూర్చున్నప్పుడు ఎక్కువ శక్తి వస్తుంది. అందుకని నిద్ర తక్కువైనా సరే ధ్యానం ఎక్కువ చేయాలి. ధ్యానంలో ఏమవుతుంది, నీ ప్రాణశక్తి ఎంతెంత శక్తిని తీసుకుంటుందో ఇక్కడ రోగాలు తగ్గుతాయి అప్పుడు. అందుకంటే దానినే నాడీ మండల శుద్ధి అని పేరు పెట్టిండు. ఏంటిది, ఆ నాడులు ఏం జరుగుతున్నాయి, శక్తిని తీసుకున్న కొద్ది ఏమవుతుంది, ఆ నాడులన్నీ శుభ్రమవుతున్నాయి. ఇప్పుడు అమ్మ మన పైపులల్లా, నల్ల పైపులు, బాత్రూమ్ పైపులల్లా తుక్కున్నది. నువ్వేం చేయాలా, వాటర్ ప్రెషర్ వదిలిపెట్టాలి కదా, వాటర్ స్పీడ్గా కదా, వాటరు మెల్లగా వదిలిపెట్టినావు అనుకో పోతుందా, పోదు. నువ్వేం చేయాలా, ఫుల్ మోటార్ వేసి పెద్ద పైపు దాంట్లో ఎరగొట్టి ఎక్కువ నీళ్ళు పంపించినావు అనుకో పైపులన్నీ ఏమైతే ఫ్రెష్ అవుతాయి. అలాగే నువ్వు ఆ నీళ్ళ రూపంలో నీ లోపలికి పరమాత్మ శక్తిని ధ్యానం ద్వారా ఎక్కువ పంపించినావు అనుకో అప్పుడు ఏమైపోతుంది, నీ రోగాలన్నీ పోతాయి. నో డాక్టర్, నో మెడిసిన్. అంటే చూడండి, ధ్యానం చేస్తే ఫస్ట్ వచ్చే గిఫ్ట్ ఆరోగ్యం. ఫస్ట్ మనం ధ్యానం చేస్తే ఏమవుతుంది, మన నాడులన్నీ శక్తిగా మారుతున్నాయి. ప్రాణమయ శరీరంలోకి ప్రాణాన్ని పంపిస్తున్నాం, ప్రాణశక్తిని పంపిస్తున్నాం మనం. మరి ఎప్పుడెప్పుడు వేస్ట్ పోతుంది మన లోపల, సరే నింపుకుండా అర్థమైంది. 3 ప్లేస్లల్లో వస్తుంది. ఒకటి మనం ఈ క్షణంలో ఉన్నప్పుడు వస్తుంది. ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావు, పూర్తి ధ్యాస అంతా దేని మీద ఉండాలా, వంట మీద ఉండాలి. నువ్వేం అదురుకుంటా వంట చేస్తున్నావు, దాని మీద ధ్యాస లేనట్టే, అది ప్రజెంట్ కాదు. ఏం మాట్లాడకుండా సేవాభావంతో శక్తితో ఆ వంటను చేస్తే అప్పుడు నువ్వు వర్తమానంలో ఉన్నట్టు. ఆ తిన్నోళ్ళు కూడా శక్తివంతులు అవుతారు. నువ్వేమో పిచ్చి దాని లెక్క అదురుకుంటే వేస్తే ఆ పిచ్చి కూడా వాళ్ళకి వస్తుంది, తిన్నోళ్ళకి వస్తుంది. మీకు తెలియదు ఈ విషయం. మనం ఏ భావంతో వంట చేస్తామో, గంట గెలుకుతామో, తిన్న వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. అందుకని మన శ్రీవారు మంచిగా లేడనుకో, మా ఆయన మంచిగా కావాలి, మా ఆయన మంచిగా అవుతాడు, మంచిగా అయిండు, మంచిగా అయిండు, మంచిగా అయిండు, మంచిగా అయిండు, మంచిగా అయిపోతాడు. నీ శక్తి కొంచెం పోతుంది, ఆయన మంచిగా అవుతాడు. వంటనే గెలకాలంతే. అందుకనే మనకంత శక్తి ఉంది. వంటని అద్భుతంగా చేయాలి. నా పుత్రుడు మంచి గుణాలతో, నా కొడుకు, నా బిడ్డ మంచి సద్గుణాలతో, సేవాభావంతో, అందరినీ ఇష్టపూర్వకంగా ఇష్టపడేలాగా వారి గుణం మారాలి అని మనం వంట చేసి వాళ్ళకి రోజు ప్రసాదంగా పెట్టాలి. వంటకి చాలా చాలా గొప్పతనం ఉందండి, చాలా. ఎందుకంటే మనం తిన్న భోజనము రక్తంగా మారుతుంది, మాంసంగా మారుతుంది, గుణంగా మారుతుంది. 3 రూపాలు అన్నము 3 రూపాయలు ఎత్తుతుంది. ఒకటి రక్తం, మాంసం. అందుకే రక్త మాంసాలు అంటారు చూడండి. ఏ ఆహారం తీసుకుంటే ఆ గుణం వస్తుందని చెప్పిండు పరమాత్మ. అందుకే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. ఆహారాన్ని ఎలా పడితే అలా తినకూడదు, ఏది పడితే అది తినకూడదు అంటుండి ఈ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే ఏమంటుండంటే ఎప్పుడు నిద్ర పోవాలో చెప్తుండు, ఎప్పుడు మేలుకోవాలో చెప్తుండు, ఏం తినాలో చెప్తుండు, ఎంత తినాలో చెప్తుండు, ఎప్పుడు తినాలో చెప్తుండు. మళ్ళా ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, 3 స్టెప్పులు ఉన్నాయండి. ఇంకోటి ఎప్పుడు నీలారం పట్టాలి, ఈ 4 చెప్పిండు.
అది ఎప్పుడు చెప్పుకుందాం? ఈ ధ్యానం తర్వాత చెప్పుకుందాం. భోజనం కూడా మనం ఇష్టం పడితే అట్లా ఏది పడితే అది తినకూడా, ఎప్పుడు పడితే అప్పుడు తినకుండా ఎలా తినాలి పరమాత్మ మనకి 5వ అధ్యాయంలో చెప్తుండు. కర్మ సన్యాస యోగంలో కర్మ చెయ్యు. ఇప్పుడు నేను చేసే కర్మనే, నేనేం చేస్తున్నా ఏం చేయనట్టు కనబడుతున్నా మీ అందరికీ, కానీ ఇది పెద్ద కర్మ, చాలా గొప్ప కర్మ ఇది. నేను ఇక్కడ కర్మ చేస్తున్నా, కానీ మీ అందరి నుంచి నేను ఏమీ ఆశించకుండా చేస్తున్నా. మీ అందరి నుంచి నేనేమన్నా అడుగు. మనకు వచ్చే రోగం ఏ పాపం చేసిందో అంటామా అనమమ్మ? ఓ ఈ రోగం వచ్చింది, తగ్గుతలేదు నీకు, ఏమంటావు? దవాఖానలో కూడా సంగతి తర్వాత నువ్వు అనుకుంటావు, పక్కింటి వాళ్ళు అంటారు, నువ్వు అంటావు. అంటే ఏ జన్మలో ఏ పాపం చేసినో నాకు ఇది తగ్గుతనే లేదు అంటాం. మనం చేసిన పాపము ఎవరికి బాధ కలిగించినమో అది పాపమై నీ జీవితంలోకి రోగం రూపంలో వస్తుంది. మరి వాళ్ళకి ఎక్కడ బాధ కలిగించావో ఆ ప్రాంతంలోనే నీకు రోగం వస్తుంది. అర్థమవుతుందా? ఏ జీవికైతే ఎక్కడ హాని కలిగించావో అక్కడ నీకు రోగం వస్తుంది. అందుకే కృతం జన్మ పాపం పీడ్యతే రోగం. కృత జన్మలు చేసుకున్న పాపం నిన్ను రోగమై పీడిస్తుంది అంటున్నాడు భగవానుడు. ఇదన్నీ భగవానుడు చెప్తున్నాడు. అందుకని అమ్మ మన మూల జోలికి పోవద్దు. ఓళ్ళు ఎట్లున్నా మన నోరుని మన మధ్యలో ఉంచుకోవాలి. చేతనైతే సాయం చేద్దాం, చేతనైతే మంచి మాటలు చెప్దాము. నువ్వు ఆచరిస్తే, నువ్వేం ఆచరించావు చెప్పడానికి అర్హత ఉండదు. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక 10 నిమిషాలు ధ్యానం ఎలా చేయాలో చేపించిన తర్వాత భోజనం వంట గురించి తెలుసుకుందాం. భగవానుడు ఎలా వంట చేయమన్నాడు, ఎలాంటి భోజనం తినమన్నాడు, ఎంత తినమన్నాడో మనకు కొలత లేదు. ఎంత తినాలో మీ నోటి నుంచే మీకు వస్తుంది. మళ్ళీ ఎప్పుడు తినమన్నాడు అది కూడా చెప్పిండు. ఇవన్నీ మనం ధ్యానం తర్వాత తెలుసుకుందాం. ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుందాం, ఎందుకంటే అప్పటి నుంచి బుర్ర వేడెక్కింది విని కొంచెం చల్లబడకూడదు. ఫ్రిడ్జ్లో పెడదాం. కళ్ళు మూసుకోండి, కళ్ళద్దాలు ఉంటే తీసేయండి, కళ్ళద్దాలు తీసేయండి. పైన కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ చేసుకోండి. వేళ్ళలో వేలు పెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పేది వినండి. ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాను. ఇలా వేళ్ళలో వేలు పెట్టుకొని పాదాలు కింద సుఖాసనంలో కూర్చొని పైన కూర్చున్న వాళ్ళు పాదాలు క్రాస్ ఇలా చేసుకోండి మేడం. మీ చేతులు ఒడిలో పెట్టుకొని హాయిగా ఫస్ట్ మనం మైండ్లోకి వెళ్ళి అన్నీ తీసేయాలి. సమస్యలు, బాధలు, కన్నీళ్ళు, కష్టాలు అన్నీ తీసేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకొని అన్నీ మర్చిపోదాం, అందరినీ మర్చిపోదాం. ఈ క్షణంలో ఉందాం. మీతో మీరు ఉండండి, ఎవరితో వారు ఉండాల. కళ్ళు మూసుకొని వస్తూ పోతున్న శ్వాస మీద ధ్యాస పెట్టండి. 2 కనుబొమ్మల మధ్యలో దృష్టిని నిలిపి హాయిగా కళ్ళు మూసుకొని మీ ధ్యాస మొత్తం మన శ్వాసపైనే ఉండాలి. మధ్య మధ్యలో మనసు అడ్డగిస్తూ ఉంటుంది, ఆలోచన ఒకటి తెస్తుంది, మనం తీసేయాలి. కన్ను మూసుకోండి మేడం. వేళ్ళలు వెళ్ళి ఇలా ఇలా, అలా కాదు, ఇలా 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 పెట్టండి. ఫస్ట్ మట్టలు రైట్. చక్కగా కూర్చోండి. కళ్ళు అస్సలే తెరవద్దు చెప్పేంతవరకు. నవ్య వీడియో తీయ ఒకసారి. నీ దాంట్లో తీసి